నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని తెలిపారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు. సహజ సంపద విచ్చలవిడిగా దోచుకున్నారని అన్నారు. తాము మిగులు విద్యుత్ తీసుకొస్తే వైసీపీ నాశనం చేసింది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాం. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను, దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాదది. నేను ఇన్ని సంవత్సరాలు చాలాసార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం, కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేయలేదు. నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజాప్రచారనే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి, అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తించడంతోనే 151 సీట్లు 11 అయ్యాయని వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సమస్యను నెరవేర్చవలసిన బాధ్యత నాపై ఉంది. కర్నూలులో వలసలు అరికట్టాలి. పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాలో నీటి ఎద్దడిని నివారించాలని లోకేష్ తెలిపారు. పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకిచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆర్నిసలు మేము అందరం కష్టపడతాం, కలిసిగట్టిగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ 3 పార్టీలు కలిసిగట్టిగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల
1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 పైచిలుక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు 95,000 మెజారిటీ గెలిచారనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని. నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని భూతంలో చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షల మందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్ మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు? ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రం అంతటా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉందని కారుమూరి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి, పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా బలపడాలి అనే తపంతో ఆయన పనిచేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇది ఒక విషయం. మంచిని నమ్మించాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 51,000 ఓట్లతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి విజయం సాధించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన ఏ అభ్యర్థికి రాని మెజారిటీ గల్లా మాధవికి రావడం విశేషం. ఈ నేపథ్యంలో జీటీ రోడ్లోని ఆమె కార్యాలయంలో సందడిగా మారింది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన గల్లా మాధవిని ఎన్డీఏ కూటమి నేతలు పుష్పగుచ్చాలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. కాగా టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మరొకసారి టీడీపీకి కంచుకోటగా నిలిచిందని చెప్పారు. వైసీపీ దుష్ట పాలనకు చమరగీతం పలికిన ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమైన మరియు చాలా మంచి రోజు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ రాక్షస జాతిని సమూలంగా నాశనం చేసి ఆ భగవంతుడి దయతోటి రాష్ట్రం మొత్తాన్ని కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం రావడంతో పాటు 160 సీట్లు పైచిలకు తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీలతో కలిసి 164 సీట్లను గెలుచుకోవడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పులు ఒప్పుకొని అతను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్నాడో వాళ్ళ మిత్రబృందం మొత్తం కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించి తన తప్పు తను ఒప్పుకోకపోతే రాబో రోజుల్లో అతనికి పడే శిక్ష పెద్ద శిక్ష, ఇంకా భగవంతుడు చాలా పెద్ద శిక్ష ఇవ్వబోతున్నాడు. అది వాళ్ళందరూ కూడా దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలా. ఈ విధమైన మనకు విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేనకు, బీజేపీ కార్యకర్తలకు మరియు ఓటేసిన ప్రజానికాన్ని మొత్తానికి నా పాదాభివందనం తెలియజేసుకున్నాను. రాష్ట్రంలో అవినీతి పాలన అంతమైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు అవినీతి చక్రవర్తి జగన్ ను ఇంటికి పంపించారని తెలిపారు. పాలన గాలికి వదిలివేసి కమిషన్ల కోసం సీఎం బటన్ నొక్కి కాలక్షేపం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ ను కట్ చేసి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమాన్ని వ్యాపార దృష్టితో చూసి ప్రజల్ని బానిసలుగా మార్చిన ఘనత సీఎం జగన్ కి దక్కిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే జనసేన ఎజెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, జనసేన పార్టీ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం. ప్రజలందరూ మాకు తోడుగా ఉండండి. ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టాం. ప్రజల కోసమే త్యాగం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర బాగు కోసమే టీడీపీతో కలుస్తున్నాం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పినందుకు ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మారు. గతంలో 2014 నుండి ప్రత్యక్షంగా 2014 ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ రోజున మద్దతు ఇచ్చారో దానికి ప్రజలందరూ కూడా సహకరించారు. తర్వాత పరిణామంలో 2019లో పోటీ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా 7% ఓట్లతో ఆశీర్వదించడం జరిగింది. తర్వాత పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా పాలనని గాలికి వదిలేసి బట్టలు నొక్కే కార్యక్రమంలో 30% కమిషన్కి బట్టలు నొక్కుంటూ కాలక్షేపం చేస్తూ పేదవారిని మోసం చేసినటువంటి విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరూ నమ్మారు. ఆ యొక్క ప్రజలు నమ్మకమే ఈ రోజున భారీగా కూటమికి ఈ రోజున ఇన్ని సీట్లు రావటం, 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగిపోవడం జరిగింది. అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో మనం ప్రజల్ని వదిలేసి, అభివృద్ధిని వదిలేసి, ఒక్క కమిషన్లతోనే, సంక్షేమం పేరుతో కమిషన్లతోనే వ్యాపార దృక్పథంతో సంక్షేమాన్ని కూడా వ్యాపారంగా చూస్తూ ప్రభుత్వ సొమ్ముతో నేను ప్రజల ఓట్లు కొనుక్కుంటా ఉన్నాను, వీళ్ళందరూ కూడా ఈ సొమ్ముతో నాకు బానిసలుగా ఉంటారని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా మనం గమనించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని, అక్రమాలని మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నా కూడా వారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పొత్తుకి మద్దతు ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందిస్తుందని టీబీకే జేఏసీ కన్వీనర్ దాసరి రాము, జనసేన పార్టీ నాయకులు వాసు తెలిపారు. ప్రజలు మంచి పాలనను ఎన్నుకున్నారని చెప్పారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా గుంటూరు అడప బజారు యువజన సంఘం ఆధ్వర్యంలో ఆరగ్రహారం మెయిన్ రోడ్ లో విజయోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును దాసరి రాము జనసేన పార్టీ నేతలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారారని గుర్తు చేశారు. కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు ఆరగ్రహారం యువజన సంఘం అడప బజార్ వారి మా యువత ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా అటు ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా ఇదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్స్ ఉన్న ఏరియాస్ అందరూ కూడా నిలబడి ప్రజారాజ్యం నుంచి కూడా చిరంజీవి గారికి అండగా ఉన్నారు. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మొదటి నుంచి అండగా ఉన్న ప్రాంతాలు ఇవి. మొన్న ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతాల్లో అందరూ కూడా ఒక మాట మీద ఉండి ₹1 ఆశించకుండా ఎటువంటి స్వార్థం లేకుండా మొన్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి అందరూ అండగా నిలబడి పనిచేశారు. మా గుంటూరు వెస్ట్ దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో ఈరోజు టీడీపీ క్యాండిడేట్ గల్లా మాధవి గారు గెలవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన కూటమిగా, అంటే ఒక రాక్షసుని ఢీకొనడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతం అయ్యారు. అవసరమైతే ఆయన సీట్లు తగ్గించుకొని అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే మనం ఇక్కడ రాష్ట్రంలో అప్పుల పాలైపోయాను, ఈ రాష్ట్రం ముందుకెళ్ళదని చెప్పని కేంద్ర
కేంద్రాన్ని కూడా కలుపుకొని ఇటు తెలుగుదేశం పార్టీ కలుపుకొని ఓట్లు చేయలేకుండా ఒక మంచి కూటమిని తయారు చేసి జనసేన పార్టీ ఒక వ్యూహాత్మకంగా కూటమి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈరోజు ఎలక్షన్కి వెళ్ళారు. అందరి యొక్క బలమైన ప్రయత్నం వల్ల ఈరోజు దాదాపు 165 స్థానాలు ప్రపంచ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు ఈ విధంగా ఒక కూటమి గెలవటం. అందరినీ కోరుతుంది ఒకటే, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది, రాజధాని లేదు. ఈ రాష్ట్రాన్ని ఇక రాజకీయాలు ఆపేద్దాం. ఒక రాక్షసుడి నుంచి బయటపడ్డాం, ఇక రాజకీయాలు ఆపి ఈ అప్పుల సమస్యల నుంచి బయటపడటం, రాజధాని నిర్మాణం చేసుకోవటం, జనాలకి పనులు ఉపాధి కల్పించడం, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాల్లో ఈ కూటమి అంతా కూడా ఒక మాట మీద ఉండి కేంద్ర సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని ఇక్కడ అందరూ ఈ కూటమి యొక్క ఈ విజయానికి తోడ్పడిన మా అన్నదమ్ములు, మా స్నేహితులు అందరికి కూడా పేరు పేరు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జనసేన ఆధ్వర్యంలో ఈ కూటమి ఇంత అద్వితీయంగా సాధించడం వల్ల మేమందరం గొప్ప సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దాసరాము గారు జనసేన విజయం కోసం జనసేన క్యాండిడేట్లు ఎక్కడ నిలబడ్డారో అక్కడ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒంటి కాలుతో తిరిగాడు. చాలా గొప్పగా ఏ పదవులు ఆశించకుండా ఈ జనసేన గెలిపించడం నిలబడ్డాడు. మాది అడపావారి వీధి ఆరోగ్యరావు యువజన సంఘం. మా యువజన సంఘం తరఫున నిస్వార్థంగా ప్రతి ఒక్క బూత్లో మేము హిందూ కాలేజీలో కానీ, కుక్కలబడిలో కానీ, సంభనగరు శిశు మందిర్లో కానీ, రామరాజేంద్రలాగా ఈ అన్ని బూతులు కూడా మేము పర్యవేక్షించుకుంటా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాం. ఈ వైసీపీని మేము పీకేద్దాం అనుకుంటే దాన్ని మా పవన్ కళ్యాణ్ గారు కుక్కలో వేలతో పీకేశాడు. ఇక ఆ వైసీపీ అవినీతి అన్యాయం లేదు. మనకి రాజధాని వచ్చింది, మన యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి. మనందరం కష్టపడి నిజాయితీగా శత్రుత్వం లేకుండా అభివృద్ధి వైపు ఈ యొక్క కూటమి చేసిద్దని, పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, పవన్ కళ్యాణ్ ద్వారా మా యువతకి ఇక్కడ ఒక కులాలు కాకుండా, ఒక మతాలు కాకుండా, ఒక ప్రాంతాలు కాకుండా పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని జగన్కు మళ్ళీ అవినీతి మాటలు, కళ్ళబొల్లి మాటలు, ఇద్దరికి పథకాలు ఇచ్చి 100 మందికి మరి అబద్ధాలు చెప్పే కూటమి కాదు. ఇలా గనక ఎన్డీఏ కూటమి విజయంతో గుంటూరు నగరంలో పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా యువత కార్లు, బైకుల మీద తిరుగుతూ టీడీపీ, జనసేన జెండాలతో హల్చల్ చేశారు. ఇదిలా ఉంటే ఒకానొక దశలో పార్టీ శ్రేణులు రెచ్చిపోయి మాజీ మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రజనీ కార్యాలయం చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉన్న ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి కార్యాలయంపై పార్టీ శ్రేణులు దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వైసీపీ కార్యాలయాలు ఖాళీ చేయాలని ఎన్డీఏ కూటమి శ్రేణులు హెచ్చరించడం విశేషం. పవన్ కళ్యాణ్ కి విసిరిన సవాల్పై తాను ఓడిపోయానని వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సవాల్ ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా, దీనికోసం గెజిట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేస్తున్నాను. నన్ను ఉపమ పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలెందుకు దీనిని స్వీకరించలేదు అనేది నా ప్రశ్న. ప్రజల కోసం కష్టపడిన జగన్ ను గౌరవించకపోవడం చాలా బాధాకరం. రాజకీయ నడక వైఎస్ జగన్ వెనకే అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరిన విషయం అందరికీ తెలిసిందే. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని
గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాయి ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా. ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన అనేక రకాల క్యాన్సర్ రోగాలకి దారితీస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో క్లాత్ బ్యాగులను రోగులకి పంపిణీ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కీర్తన ట్రస్ట్ అధ్యక్షురాలు మేరుగా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్లాస్టిక్ కాలుష్యం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. భూమిని కాపాడుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు శరీరంలోకి వెళ్లినట్లయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని తెలియజేశారు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, గుడ్డ సంచులు ఎంతో ఉపయోగకరమని ఆమె అన్నారు. ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం మానేసి గుడ్డతో తయారు చేసిన వాటిని సద్వినియోగపరచుకోవాలని ఆమె సూచించారు. మన భూమిని మనం కాపాడుకోవాలి, మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. వాటిల్లో పరిసరాల్లో పరిరక్షణ, పచ్చదనం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. భూమిని కాపాడుకోకపోతే మనకి ఎక్కడ స్థలం ఉంటుంది? ఏ గ్రహం మనల్ని రాణిస్తుంది, ఏ గ్రహం ఆగ్రహిస్తుంది. సో భూగ్రహాన్ని మనం కాపాడుకోవడానికి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచే క్రమంలో మనం చెట్లు నాటాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు భోజనం పెట్టిన తర్వాత కూడా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం పడేయకూడదు, దూరంగా వేయాలి. అలానే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మనకు తెలియకుండానే ఈ క్యాన్సర్ మనం తినే ఆహారంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని స్టడీస్ అయితే మాత్రం మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి అది అనేక రూపాంతరాలు చెంది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ కారణం కూడా ఒక రకంగా ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ రహిత మనం ఏంటంటే నేలని పొల్యూట్ చేసుకొని, గాలిని పొల్యూట్ చేసుకొని, నీటిని పొల్యూట్ చేసుకొని, మీరు అసలు ఇక్కడికి వచ్చారంటే కారణమే అదనమాట. అసలు ఈ క్యాన్సర్ కారకాలే ఈ ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తాయి. ప్లాస్టిక్ బ్యాగులు, ఇదిగో మీ చేతిలో ఉన్న ఈ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు వాడకం అనేది మానుకోవాలి. మనం బయటకు వెళ్ళేప్పుడు కూరగాయల కోసం కానీ పండ్లు ఏదైనా కొనుక్కొని వెళ్ళినప్పుడు గుడ్డతో కుట్టినటువంటి సంచులను పట్టుకొని అవే వాడుకోవాలి. ప్లాస్టిక్ సంచులు వాడటం వల్ల ఏమవుతుందంటే అవి మనం వాడి పడేసిన తర్వాత భూమిలో ఆ మట్టిలో కలిసిపోవాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఆ మట్టిలో అది అలాగే ఉండిపోయి మన ఈ వర్షం నీరు ఇంకకుండా భూమిలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ మట్టి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అందుకని మనం ఆ ప్లాస్టిక్ను వాడకుండా ఈ క్లాత్ బ్యాగులు కనుక వాడినట్లయితే అవి త్వరగా ఒక సంవత్సరం లోపే మట్టిలో కలిసిపోతాయి. అవి మనకి మన పత్తి పంట ద్వారా దారంను నేసి తయారు చేసినటువంటి కాబట్టి నేచర్ ద్వారా మన కళ్ళ ముందు. సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం పోలీసు అధికారులు తనిఖీ చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలో కంప్యూటర్ల నుంచి డేటా తిరస్కరణ, డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీ చేపట్టారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్లు, డేటా హార్డ్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీ చేశారని ఐటీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని బలపరచాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం పాల్ విజయ్ కుమార్ సూచించారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం ద్వారా దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని పాల్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపై పెడతానని వాగ్దానం చేశారని, కావున ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ కన్నా సీనియర్ రాజకీయవేత్త ఏపీకి కాబోయే నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని తెలిపారు. రాహుల్ గాంధీని బలపరచడం ద్వారా రాజ్యాంగం పరిరక్షించబడుతుందని, దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా సేవలందిస్తారని తెలిపారు. ఇటీవల జరిగినటువంటి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ, అదేవిధంగా వయనాడ్ లోక్సభ నియోజకవర్గాల్లో అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు 1,50,000 దాదాపుగా ఓట్లు సాధించిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు గడ్డం పాల్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగాను, అదేవిధంగా సామాజిక సంస్థ ఇండియన్ సాలిడారిటీ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేన అభ్యర్థులు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేక హోదా సాధన అనేటటువంటిది మరి ఈజీ ప్రక్రియగా మనందరికీ కనపడుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రతి మీటింగ్లో కూడా నేను ప్రధాని అయితే మొట్టమొదటిగా సంతకం పెట్టేది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని వాగ్దానం చేశారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని నిలుపుకునేటటువంటి ప్రధాని అభ్యర్థిగా మరి జనసేన, టీడీపీ కూటమి రాహుల్ గాంధీ గారిని మరి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు గతంలో మరి నేను అధికారంలోకి వస్తే ప్రధాని కాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాగ్దానం చేసి కూడా తప్పినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా విభజన జరిగిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించగానే శిలాఫలకం వేయడానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.